విపత్తులోనూ జగన్ బురద రాజకీయాలే చేస్తున్నారని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు మండిపడ్డారు. బుడమేరు పునరుద్ధరీకరణ పనులకు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే ప్రజలు ఇబ్బంది పడ్డారని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన పాపాలే ప్రజలకు శాపంగా మారాయని ధ్వజమెత్తారు. బుడమేరు పొంగి పొర్లి ప్రవహించిన కారణంగా ఊహించని ఉత్పాతం ఎదురైంది. ముఖ్యంగా బుడమేరు నీరు వేల క్యూసెక్కులు విజయవాడ నగరంలోకి ఒక్కసారిగా వచ్చిన కారణంగా చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఇంతటి విపత్తు సంభవించినప్పుడు సహజంగా ఎవరైనా మానవత్వంతో స్పందించడం సహజం. కానీ ఈ రాష్ట్రంలో ఒక ఉన్మాది, ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, వరదలో కూడా బురద రాజకీయాలు చేస్తూ తనను ఓడించిన ప్రజలపైన కక్ష సాధించుకోవడానికి దీన్నే అవకాశంగా ఎంచుకున్న నీచ చరిత్ర జగన్మోహన్ రెడ్డి. మొదటి పర్యటనలోంచినే ఆపదలో ఉన్న బాధితులకు అండగా నిలబడలేదు, వాళ్ళకు ₹1 సహాయం చేయలేదు, ప్రభుత్వం చేసే సహాయానికి సహకరించలేదు. ఎందుకంటే అతను కూడా బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు. మరి అలాంటి వ్యక్తి ఈ విపత్తును రాజకీయంగా వాడుకోవాలని చూడడం అనేది అత్యంత దుర్మార్గమైన చర్య.